మండే వస్తువు కావాలి, దానికి తగినంత వేడి కావాలి, రెండోది ఆక్సిజన్ కావాలి. ఈ 3 కారకాల వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవి 3 కూడా సమపాలనలో ఉండాలి. ఇప్పుడు ఈ గది నిండా ఆక్సిజన్ ఫుల్ ఉన్నది, మండే వస్తువు అంటే చెక్క లాంటిది టేబుల్ మండుతున్నది. దీనికి ఏదో మనం అగ్గి పుడుతులు పండితే మండుతుందా? మండుతుందా? ఉదాహరణకి ఇటువంటి ఇప్పుడు గడ్డి వాపులు కానీ, ఇంకా ఈ గుడ్డు కానీ, చెక్కలు కానీ, ఏమైనా కానీ కాలిన తర్వాత పూజ ఏర్పడతామని కూడా ఏ క్లాస్ పైప్ ఏమాత్రం ప్రధానంగా ఏ క్లాస్ పైప్ మంటరాపాలంటే ఏం చేయాలంటే ప్రధానంగా వాటర్ యూజ్ చేయాలి. ఎందుకంటే అవి పెద్ద మొత్తం ఉంటాయి, గడ్డి వాపు పెద్ద మొత్తం ఉంటుంది, అదే వాటర్ యూజ్ చేయాలి. అవగాహన కల్పించాలి. వాళ్ళ మొత్తం ప్రోగ్రామ్ బాగా ఈరోజు ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉన్నది, ఇక్కడ ఒకటి స్కూల్స్ అని బంద్ ఉంది కాబట్టి మన వాళ్ళు సామాన్యులు ఇప్పుడు అవ్వాలని చెప్పి ఏడుగురు ప్రధానంగా అగ్ని ప్రమాదాలు ఏ విధంగా ఏర్పడతాయి. ఒక అగ్ని ప్రమాదం ఏర్పడాలంటే ఏం కావాలి ప్రధానంగా ఒక FUP5X అని ఉంటుంది. దాన్ని మనకు హోమ్ క్లీన్ ఉంటుంది, దీనిలో ఈ కెమికల్ ఉంటుంది అన్న ఉంచిన వరకు ఇమీడియట్లీ ఈ వేగంకు ఈ వాటర్ వేగంకు పైనుంచి కెమికల్ తీసుకొని బయటకు ఉడగలేకపోతారు. మొత్తం తెల్లగా చెట్టు ఏర్పడుతుంది. ఆ చెట్లంతా కూడా ఆయిల్ పై పడితే ఆయిల్ మొత్తం కూడా మంట ఆయిల్ ఎందుకు మంటలు అయిపోతాయి. ఆక్సిజన్ అంతా కూడా ఏర్పడుతుంది. ఈ ఉడగలు మొత్తము దాన్ని మొత్తం కప్పెత్తి అట్లా ఎందుకంటే చనిపోయే ప్రమాదం అవకాశం ఉంటుంది. పేపర్లో ఇప్పుడు వస్తుంది అదే, పెద్ద మొత్తంలో ఈ ఫైర్ ఏరియా కూడా అదే. ఇంకొకటి మనం ఫైర్ డిపార్ట్మెంట్ ఏంది, ఇంకోటి రెస్క్యూ అన్ని విపత్తుల్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అతని ఎస్డీఆర్ఎఫ్ అని కూడా స్టేట్ లెవెల్లో ఏర్పడడం జరిగింది. అది ఫైర్ డిపార్ట్మెంట్కి అనుసంధానంగా ఉన్నది. మేము కూడా ప్రతి ఇక్కడ వరద వచ్చినా కానీ, బిల్డింగ్ కొలాప్స్ కానీ, ఇంకేమన్నా జ్ఞానంతో చిక్కున్నా కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయాలి. ఏవో పడుతుంది కానీ అది కరెక్ట్గా సరైన పద్ధతి కాదు. కేవలం దాని మీద ఇటువంటి సిలిండర్లే ఉపయోగించాలా, ఆయిల్ ఫైర్ ఇది ఏముంటుంది, డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది. డ్రై కెమికల్ పౌడర్ ఈ పౌడర్ ఏదైతే ఆయిల్ మీద ఒక పొరలాగా ఏర్పడి మంటల్ని అనిపించింది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒకవేళ ఆయిల్ ఫైర్ ఏదో కుదరదు, ఆయిల్ ఫైర్ కంటైనర్ కూడా మొత్తం ఆయిల్ అంతా రోడ్డుపై ఒడిపోయింది, మొత్తం మంటలు పడుతున్నాయి. అప్పుడు మేము ఏం చేస్తాము, ఫైర్కి ఫోన్ చేస్తాం, అనువర్తం మేము దీన్ని ఉపయోగించాం ఎందుకు పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగించాము.